వచనములు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాదుడకు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, మరి తపస్కాలం ఆఖరి దినాలను ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసము ఉందును. నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పగిత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది సుంకరియే గాని ఆ పరిస్థితి కాదు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏలయన తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు. చిన్న విషయం గమనించింది, మన స్థితిని మార్చుద్దండి. ఏంటండి? మన స్థితిని మార్చుద్దంట. మన ప్రార్థన మన పరిస్థితిని మార్చుద్దంట. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మార్చుద్దండి గట్టిగా. ఏంటంటే ఒకసారి చెప్పండి. మన స్థితిని మార్చుద్ది, మన ప్రార్థన మన పరిస్థితిని మార్చుద్దంట. స్తుతి అనగా భగవంతుని ఏం చేయాలంటే చక్కగా చప్పట్లు కొట్టడం, దేవుని ఆరాధన చేయటం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఒక విషయం చూడండి, దేవుడు అంటే ఎప్పుడైనా సరే మనకు స్తుతులపై ఆయన ఏముండాలి? సింహాసనాసీనుడు ఉండాలి. ఆయన కూర్చోకూడదు, పడిపోకూడదు. మన స్తుతులపై మన దేవుడు ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? కూర్చోవాలి, పడిపోకూడదు. రెండవది, దేవుడు స్తుతించినప్పుడంట ఎలా పెట్టుకోకూడదంట. ఏంటి? వేళ్ళు చక్కగా ఇలా పెట్టుకోవాలంట. ఎలా పెట్టాలి? చాలా చూడండి, క్రైస్తవులో కొంతమంది ఎలా పెడతారు? దేవుని సదృశ్యం కదా, ఎలా ఉండకూడదు పరిస్థితి. ఎలా ఉండాలంటే రెండవది, స్తుతులు చేసినప్పుడు అంటే వేళ్ళు ఎలా ఉండకూడదంట, ఇలా కలిసి ఉండాలంట. చూడండి, ఎప్పుడైతే అంట తన బిడ్డలు, తన విశ్వాసులంట దేవానికి వందనము, నీకు స్తోత్రం అంటేనంట ప్రభు అయిన దేవుడు అంటండి పరలోకం నుండి పరలోక ద్వారా తెరిచి ఏం చేయ తెలుసా? తన అమూల్యమైన వరాల మీదకే వేస్తాడంట. అలా వేసినప్పుడు నీవు కానీ ఎలా పెట్టేవరకు ఏమవుతాయి? కంతల నుంచి కిందకే పడిపోతాయి. అది నీకు దక్కు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలండి? దేవునికి ఈ విధంగా చక్కగా అందరూ కూడా క్రైస్తవులో కొంతమందికి అర్థం అవ్వకుందంట. పాదల గారు అల్లులి అంటే ఎల్లవయ్యా అన్నట్టుంది అన్నానికి. ఏమన్నంటే, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా, అందుకే నీ వైపు నేను చూస్తున్నా, ఆకాశము వైపు చూస్తున్నా ప్రభువా. ఈ లోకము అన్ని వైపులకు చూశాను, ఎవ్వరు నాకు సహాయం చేసేవారు లేరు. నీ వైపు చూస్తున్నా దేవా, నీవు నాకు న్యాయం చేసేటటువంటి దేవుడివి, నా మొర వినేటటువంటి దేవుడివి,
నా కన్నీరు తుడిచేటటువంటి దేవుడివి, నా వ్యాధికి స్వస్థతనిచ్చేటటువంటి దేవుడివి, నా సమస్యకి సమాధానం ఇచ్చేటటువంటి దేవుడివి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. అవునయ్యా, ఈ లోకమంతటా కూడా పార చూస్తున్నా, ఎవరు నా వైపున నిలుస్తారా అని, ఎవరు నా మొర వింటారా అని చెప్పేసి ఒక్కరు లేరయ్యా. నీ దగ్గరికే వచ్చాను ఈ సమయంలో. నా ప్రార్థన ఆలకించేటటువంటి వాడు నీవే ప్రభువా. సుంకరి వలె నేను నీ సన్నిధికి అడుగుడుటకు నేను యోగ్యుడను కాదు ప్రభువా. నా ప్రార్థన ఆలకించుము యేసయ్యా. నేను ఘోర పాపిని, నీకు ఎన్ని ద్రోహములు చేశానో, నీవు నా పాపముల లెక్క కట్టినా నేను నీ ముందు నిలవగలనా? లేదు ప్రభువా, నీవు కరుణామయుడివి. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలగను గాక. గౌరవ మహిమలు కలగను గాక. చిన్న పిల్లలదే దైవరాజ్యం అని చెప్పారు మన గ్రామ పిల్లలు, దేవుని ఆశీస్సులు. ఫాదర్ రారాజు గారి గట్టిగా చప్పట్లు కొడుతూ మీరు అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి ఇలానే ప్రేమ పూర్వకమైన వాక్య పరిచయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆయన ఇక్కడికి వస్తే సంగీతం వినపట్ల, మోగబోయింది సంగీతం. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ ఫాదర్ బెనర్జీ. ఆల్ ద బెస్ట్. మీరు నెల్లూరులో చేయబోతున్న పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. ఫాదర్ చెప్పినట్లుగా ఫాదర్ చాలా సౌమ్యులు, చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అనేకమైన అవకాశం నాకు ఇప్పుడు కూడా కలిగజేస్తూ ఉంటారు. సార్ చక్కగా ఫోన్ చేసినప్పుడల్లా ఎంత ఆప్యాయతతో మాట్లాడుతుంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇతను బాధంటే వెంటనే తొలగిపోతే అర్థం మాట్లాడుతారు స్వామి. మరి అలాంటి స్వామి నాకు మిత్రుడు అవటం, నాకు ఎలాంటి అవకాశం కలిగజేయటం, మరొకసారి ఫాదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి ఫాదర్ గారికి చేసుకున్నాను.